హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మొత్తం అంతా కూడా నామినేషన్ల మీద ఎక్కువ నడిచింది. ఎప్పుడు జనరల్గా జరిగేది అది. సో నామినేషన్లో ఈ వారం నామినేట్ ఎవరెవరయ్యా అంటే ఒకసారి మనం చూస్తే మణికంఠ, నైనిక, నబీల్, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, వీళ్ళతో పాటు నిఖిల్. ఇది ఎలా జరిగింది, నిఖిల్ ఎలా జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు నామినేషన్ల విషయానికి వచ్చిన తర్వాత ఫస్ట్ మణికంఠ నామినేట్ చేయడానికి వచ్చాడు. మణికంఠ నైనికాని నామినేట్ చేశాడు, అలాగే యష్మిని నామినేట్ చేశాడు. నైనికాని నామినేషన్ చేసిన కారణం ఏంటంటే సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు, బాగా డల్ అయిపోయిందని నామినేషన్ చేశాడు. యష్మిని మాత్రం వాళ్ళిద్దరికి మొదటి నుంచి ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసి నామినేట్ చేశాడు. దాని తర్వాత నైనిక అంటే యష్మి విషయంలో ఏంటంటే వాడు అసలు మగాడు కాదా అన్నట్లాగా మాట్లాడింది, ఏదైతే మాట్లాడిందో అది బాగా హర్ట్ చేసింది మణికంఠని. జనరల్గా అందరూ కూడా అప్పుడు అలాగే అనుకున్నారు. కానీ యష్మి ఏమంటుందంటే నాకు లోపల ఆ ఉద్దేశం లేదు, బయటికి అలా పోర్ట్రేట్ అయింది, కానీ నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను నాకు లోపలైతే ఆ ఉద్దేశం లేదని చెప్పింది. బట్ అదే ఉద్దేశం పెట్టుకుని మణికంఠ నామినేట్ చేశాడు. తర్వాత నైనిక వచ్చి నబీల్ నామినేట్ చేసింది. తర్వాత విష్ణుప్రియ నామినేట్ చేసింది. నబీల్ని ఎందుకు నామినేట్ చేసిందంటే కొంచెం ఏదైతే సంచాలకుగా పొరపాట్లు చేశాడన్న విషయంలో నామినేట్ చేసింది. విష్ణుప్రియానేమో కొంచెం రాంగ్ వర్డ్స్ వస్తున్నాయి అన్నట్లాగా నామినేట్ చేసింది. తర్వాత సీత వచ్చి మణికంఠని నామినేట్ చేసింది, విష్ణుని నామినేట్ చేసింది. అంతే, మణికంఠని అందరూ రెండు మాటలు మాట్లాడుతున్నాడు, అక్కడో మాట అంటే సీత ప్రత్యేకంగా చెప్పిందంటే ఎవరి కోసమో నువ్వు అసలు నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడం ఏంటి, నాకు నచ్చలేదు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పింది. తర్వాత విష్ణుని యాక్టివ్గా లేవు అని చెప్పి నామినేట్ చేసింది. అంటే ఎక్కువ నువ్వు ఏమీ చీఫ్గా అవ్వడానికి ట్రై చేయడం కానీ అట్లాంటివన్నీ ఏం చేయట్లేదు, ఎవరన్నా ముందుకు వస్తానంటే వాళ్ళకి వదిలేస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పింది. బట్ విష్ణుప్రియ నాకన్నా బెటర్ వాళ్ళు ఉన్నప్పుడు నాకేదో చీఫ్ అయినంత మాత్రం నాకేదో కొద్దిగా అడ్వాంటేజెస్ వస్తాయని చెప్పి నేను అలా చేయను, నాకన్నా బెటర్ వాళ్ళు ఉన్నారు అక్కడ సంచాలకుగా చీఫ్గా చేయడానికి అనుకున్నప్పుడు నేను వదిలేస్తాను, దట్ ఈస్ మై నేచర్ అని చెప్పింది. సో తర్వాత నబీల్ వచ్చి విష్ణుని నామినేట్ చేశాడు, నైనిక నామినేట్ చేశాడు. విష్ణుని నామినేట్ చేయడానికి కారణం కూడా తను పెద్ద యాక్టివ్గా ఉండట్లేదు, డల్ అయిపోయిందని. తర్వాత నైనికాని నామినేట్ చేసిందంటే నైనికాని కూడా సేమ్ అదే, డల్ అయిపోయిందని. ఈ విష్ణునేమో యాక్టివ్గా లేదు, యాక్టివ్ అంటే కాంపిటేటివ్గా లేదు అని చెప్పి. కానీ విష్ణు టాస్కులు వచ్చినప్పుడు బాగానే చేస్తుంది, కానీ అంటే టాస్కుల్లో కూడా నేనే ముందుకు వస్తాను అని చెప్పట్లేదు, మిగతా వాళ్ళు ఎవరైనా వెళ్తానంటే వెళ్ళమని చెప్పేస్తుంది. సో అది నచ్చట్లేదు, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండట్లేదు. వెళ్ళిపోతాను నేను అన్నట్లాగా మాట్లాడుతున్నా, పెద్ద సీరియస్నెస్ లేదు. ఒకవేళ నాకు ఇక్కడ నచ్చట్లేదు నేను వెళ్ళిపోతాను అంటున్నావు, ఇవన్నీ చెప్తున్నావు, సో నీకు ఆట మీద సీరియస్నెస్ లేదని నబీల్ నామినేట్ చేశాడు. నైనికానేమో యాక్టివ్గా లేదని నామినేట్ చేశాడు. అందరూ చూస్తూనే ఉన్నారు, లాస్ట్ వీక్ అంతా కూడా నైనిక బాగా డల్గా ఉందన్న విషయం నాగార్జున గారు కూడా చెప్పారు. సో అదే విషయాన్ని ఇప్పుడు నబీల్ చెప్పి నామినేట్ చేశాడు. తర్వాత ఆదిత్య గారు వచ్చి నైనికాని విష్ణుని నామినేట్ చేశారు. నైనికాని సేమ్ యాక్టివ్గా లేదు, కొన్నిసార్లు సరిగ్గా డెసిషన్ తీసుకోవట్లేదు అని నామినేట్ చేశారు. విష్ణుని డల్గా ఉందని. అందరూ కూడా ఈసారి విష్ణుని ఎక్కువ మంది నామినేట్ చేశారు. విష్ణుని ఎక్కువ మంది నామినేట్ చేయడమే కాకుండా వాస్తవం కూడా అది, ఎందుకంటే విష్ణుప్రియ డ్యాన్స్లు అయితే బాగానే చేస్తుంది, కానీ టాస్కులు వచ్చినప్పుడు అందరితో కలిసి చేసే టాస్కులు చేసినంతసేపు బాగానే చేస్తుంది. కానీ ఎవరు ముందుకు వస్తారు, ఈ టాస్క్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారంటే నేనే ముందుకు వస్తానని చెప్పి మాత్రం రావట్లేదు. అది అందరూ గమనిస్తున్నారు. దాన్ని మొత్తం అందరూ కూడా ఈసారి విష్ణుని అందరూ నామినేట్ చేసిన దానికి కారణం అదే, ఆటను అసలు లైట్ తీసుకుంటోందని. సో దీని మీద సీరియస్గా ఆలోచించాలి. బట్ నేను సమాధానం చెప్పాల్సింది ఆడియన్స్కి కానీ మీకు కాదని చెప్తోంది విష్ణుప్రియ. బట్ ఆడియన్స్ కూడా దీన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని విష్ణుప్రియ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిఖిల్ వచ్చి మళ్ళీ విష్ణుప్రియాని నామినేట్ చేశాడు, మణికంఠ నామినేట్ చేశాడు. విష్ణుప్రియాని నామినేట్ చేయడం అందరూ సేమ్ రీజన్, యాక్టివ్గా లేదు. అంటే
అవసరమైనంత యాక్టివ్గా లేదు. నేను ఏమైనా సరే ఆడతానని జీల్ అనేది లేదనేది అందరూ మాట్లాడుతున్నమాట. మణికంఠని సరే అక్కడ అందరికీ మొన్న నాగార్జున గారు కూడా మాట్లాడింది, లోపల ఒక మాట మాట్లాడాడు. లోపలేమో నేను నామినేట్ చేసుకుంటానన్నాడు, బయటకు వచ్చి నేను నామినేట్ చేసుకోలేదన్నాడు. సో 2 రకాల మైండ్ తోటి మాట్లాడుతున్నాడని చెప్పి నిఖిల్. తర్వాత ప్రేరణ వచ్చి మణికంఠని నామినేట్ చేసింది. తర్వాత ఆదిత్యవంశీ గారు నామినేట్ చేసింది. మణికంఠ నామినేట్ చేయడానికి కారణం ఏంటి? అసలు నువ్వెందుకు నిన్ను నామినేట్ చేసుకున్నావు? అది రాంగ్. ఎట్టి పరిస్థితులు ఎవరి కోసం నామినేట్ చేసుకోకూడదు. నువ్వు నీ ఆటను వాడవలసిందే. వాళ్ళ కోసం వీళ్ళ కోసం క్లాన్ కోసం నామినేషన్ చేసుకోవడం కరెక్ట్గా, నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నామినేషన్ కాదు, సాక్రిఫైస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు నీ కోసం నీ ఆటను వాడు అని చెప్పింది. ఓకే, దానికి అగ్రీ చేశాడు మణికంఠ కూడా. తర్వాత ఆదిత్యవంశీ గారు నామినేట్ చేసింది. ఆదిత్యవంశీ గారు అది సేమ్, అక్కడ కూడా రీజన్ అదే, నేను వెళ్ళిపోతానేమో, ఈ వారం వెళ్ళిపోతానేమో, ఇలాగే మాట్లాడుతున్నారు, కాన్ఫిడెన్స్ లేదు మీలో అని చెప్పింది. అయితే ప్రేరణ కాన్ఫిడెన్స్ లేదని చెప్పిన తర్వాత నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూపిస్తానని చెప్పి ఈ నామినేషన్స్ అంతా కూడా ఏంటంటే ఎవరినైనా ఒకళ్ళు నామినేట్ చేసి వాళ్ళ ఫోటోని తీసుకురావాలి. వాళ్ళ ఫోటోని తీసుకొచ్చి వాళ్ళు నామినేట్ చేసి ఎదురుకుండా ఫైర్ ఉంటుంది, ఆ ఫైర్లో ఆ ఫోటోని తగలబెట్టాలి. సో అట్లా అందరూ ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళ ఫోటోలన్నీ తగలబెట్టారు. అలాగే ప్రేరణ ఇప్పుడు ఆదిత్యవంశీ గారిని దాంట్లో వేసి తగలబెట్టిన తర్వాత అది తగలబడుతూ ఉంది. నాకు కాన్ఫిడెన్స్ లేదన్నా ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూపిస్తా అని చెప్పి తగలబడుతున్న ఫైర్లోకి తన ఫోటోని తీసి బయటపడేసాడు. దాంట్లో ఇమ్మీడియట్గా బిగ్ బాస్ రియాక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ రియాక్ట్ అయ్యి ఇలాంటివి పని చేయడం కరెక్ట్ కాదు, ఇది ఏమన్నా తమాషా అనుకున్నావు అని చెప్పి ఫుల్ క్లాస్ స్పీక్ అయ్యారు ఆదిత్య గారికి. ఆదిత్య గారు కూడా ఇమ్మీడియట్గా సారీ చెప్పారు, సారీ బిగ్ బాస్ అని. బట్ ది సేమ్ టైం అక్కడ అతనిలో ఉన్న తపనను గుర్తుపెట్టుకోవాలి మనం. నాకు జీల్ లేదంటున్నారు మీరు, కాదు నాకు ఉంది అని చెప్పడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ 2 వారాలు అయితే అసలు ఏమాత్రం కనపడలేదు, తర్వాత నుంచి ట్రై చేయడం మొదలెట్టాడు. ఇప్పుడిప్పుడే కొంచెం సీరియస్నెస్ వస్తుంది అతనిలో. మరి ఇంత సీరియస్నెస్ ఇప్పుడిప్పుడే వస్తుంది, కానీ ఎలిమినేషన్ కూడా చాలా దగ్గరలో ఉన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత విష్ణుప్రియ వచ్చింది, నైనికాని నామినేట్ చేసింది. నైనిక కొద్దిగా డల్గా ఉంటుంది, లేదా ఇంకా యాక్టివ్గా ఉండాలన్న ఉద్దేశంతో నామినేట్ చేస్తాను అని చెప్పి నామినేట్ చేసింది. తర్వాత నబీల్ నామినేట్ చేసింది. నబీల్ నామినేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే కొద్దిగా డల్ అయ్యాడు అనే ఉద్దేశంతోనే ఒక రాంగ్ మిస్టేక్ ఒకటి చేశాడు. మిస్టేక్ చేశానని నేను ఒప్పుకుంటున్నానని కూడా చెప్పాడు. సో నా చిట్టి తమ్ముడు ఇప్పుడిప్పుడే నాకు చిట్టి తమ్ముడు అవుతున్న నబీల్ అంటూనే విష్ణుప్రియ నామినేట్ చేసింది. దాన్ని నామినేట్ చేసిన కారణాన్ని నబీల్ కూడా యాక్సెప్ట్ చేశాడు. సో ఫ్రెండ్లీగానే నామినేట్ చేసింది విష్ణుప్రియ. ఇద్దరిని కూడా ఫ్రెండ్లీగానే నామినేట్ చేసింది. నైనిక కూడా ఐ లవ్ యూ అని చెప్పింది. తర్వాత యష్మి వచ్చింది. యష్మి మణికంఠన్ నామినేట్ చేసింది, ఆదిత్యవంశీ గారిని నామినేట్ చేసింది. ఈ మణికంఠన్ నామినేట్ చేయడానికి పెద్ద కారణం మొదటి నుంచి వాళ్ళిద్దరికీ ఉన్న కారణాలే. దానికి తోడు నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, నువ్వు మగాడివి కాదు, అట్లా ఆ రాంగ్ ఉద్దేశంతో మాట్లాడలేదు, చెప్పినా కూడా నువ్వు వింటలేదు, నాకు ఆ ఉద్దేశం లేదని మళ్ళీ స్ట్రాంగ్గా చెప్పింది, నామినేట్ చేసింది. తర్వాత 2-4 మాట్లాడుతున్నాం, అక్కడో మాట ఇక్కడో మాట్లాడుతున్నాను. సరే ఆదిత్యవంశీ గారిని కూడా సేమ్ యాక్టివ్గా లేరు అనేది యష్మి ఉద్దేశం కూడా. తర్వాత పృథ్వీ వచ్చి నైనిక నామినేట్ చేశాడు. నైనిక నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే నైనిక ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేసింది అందరి మీద కలిపి. వీళ్ళందరూ పప్పు సోదలు అన్నట్లాగా అదో ఆ సెన్స్ వచ్చేలాగా అందరూ కూడా దాని గురించి మాట్లాడారు. కేవలం ఒక్క కారణంతో నా నామినేట్ చేస్తా అన్నాడు. ఓకే, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది, సారీ కూడా చెప్పింది. నేను ఆల్రెడీ అంతకుముందు సారీ చెప్పాను, ఏదో రాంగ్గా వచ్చేసింది అక్కడ అందరిలోనూ, నాది మిస్టేక్ అని చెప్పి సారీ చెప్పింది. సో అదే ఒక్కడే కారణానికి. పృథ్వీ మణికంఠని నామినేట్ చేయడానికి మాత్రం మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నాడు, తర్వాత అబద్ధాలు ఆడుతున్నాడు, తర్వాత ఫిజికల్గా వీక్, 100 కారణాలు చెప్పి నామినేట్ చేశాడు. ఏది కూడా మణికంఠ ఒప్పుకోలేదు. సో ఇద్దరికి వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినాయి. తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ పృథ్వీ ఇతని మీద రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడం. రాంగ్ వర్డ్స్ అంటే అదే బ్యాక్ స్టాబింగ్ అన్నట్లాగే అది మాట్లాడాడు. అలాంటివి నేను ఒప్పుకోను అన్నాడు. అయితే ఏం నన్ను రెచ్చగొట్టద్దు అన్నాడు మణికంఠ. అయితే రెచ్చగొడితే ఏం చేస్తావు అంటున్నాడు. ఏం చేస్తావు అంటే ఇంకా మరి పృథ్వీ రెచ్చగొడితే ఏం చేస్తావు మణికంఠ అంటే ఏం చేస్తాడు మణికంఠ, ఏం చేయగలుగుతాడు. సో నేనేం చేయను, యువర్ యాటిట్యూడ్ అయితే అని చెప్పి సైలెంట్గా కూర్చున్నాడు. సో మళ్ళీ ఇదే కంట్రోల్ చేసుకోవాలి. పృథ్వీ దగ్గర కంట్రోల్ అవ్వంది ఇదే, మిగతాదంతా బాగానే ఉంటుంది. కానీ
ఒకసారి టెంపర్లోకి వస్తే మాత్రం ఇక ఏం మాట్లాడో తెలియదు, రెచ్చిపోతున్నాడు అవతల వాళ్ళ ఫిజికల్గా రెచ్చిపోతానన్న వార్నింగ్లు ఇచ్చేదాకాలాగా మాట్లాడుతున్నాడు. అదొకటే అతని దగ్గర ఉన్న బ్యాడ్ ఇది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే డేంజర్ జోన్లోకి వెళ్తున్న కారణమే అది. ఆటలన్నీ బాగా ఆడుతున్నాడు, మిగతా వాళ్ళందరితోటి ఉంటున్నాడు, కానీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, యాటిట్యూడు చాలా బ్యాడ్ యాటిట్యూడ్ కనబడుతుంది. సో అది అతనికి నష్టం చేస్తుంది. మరి అది ఈసారి ఇంకా ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడతాను దాని మీద. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరివి నామినేషన్స్ అయిపోయినాయి. నామినేషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఈ ఫస్ట్ చెప్పింది ఏంటంటే, సీత నేను నిఖిల్ని ఇద్దరిని నామినేట్ చేయడానికి వీల్లేదు, ఎవరు వాళ్ళిద్దరు చీఫ్లుగా ఉన్నారు కాబట్టి అని చెప్పాడు. బట్ అందరిది నామినేషన్ అయిపోయిన తర్వాత అందరికీ హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఎవరైతే ఇద్దరు చీఫ్స్గా ఉన్నారో, ఇద్దరు చీఫ్స్ నిఖిల్ సీత, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని సేవ్ చేసి ఒకళ్ళని మీరు డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు అనేది ఒక ఆప్షన్ ఇచ్చి వాళ్ళందరినీ అడిగారు. అడిగితే ఉన్న 9 మందిలో 6 మేము సీతకే సపోర్ట్ చేస్తాం, సీత ఉండాలి అని చెప్పి సీతని సేవ్ చేశారు. ఆటోమేటిక్గా నిఖిల్ నామినేట్ అయ్యాడు. సో ఇప్పుడు నిఖిల్ కంటెస్టెంట్స్ అందరి ద్వారా నామినేట్ అయిన చీఫ్గా మారాడు. సో ఇప్పుడు నామినేషన్లోకి ఇప్పుడు నిఖిల్ కూడా వచ్చాడు. సో ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే, మళ్ళీ ఇంకోసారి నిఖిల్, తర్వాత మణికంఠ, నైనిక, నబీల్, విష్ణు, ఆదిత్య. సో 3 సేమ్ 6 మళ్ళీ నామినేషన్లోకి వచ్చారు. సో అది జరిగింది, ఈరోజు జరిగింది అది. ఎస్ అంతే, ఈరోజు జరిగింది అది. అబ్బా, ఆ విధంగా జరిగిన తర్వాత 6 నామినేషన్లో ఉన్నారు. ఈ 6లో ఈసారి ఎవరు డేంజర్ జోన్లోకి వస్తారు అంటే, ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పటిదాకా ఇందాక అన్నాను కదా, మళ్ళీ చెప్తాను. అదేంటంటే పృథ్వీ, కర్ణాటకకి చెందిన పృథ్వీ నిన్నటిదాకా నామినేషన్లో ఉన్నాడు కాబట్టి చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. లక్కీగా ఏంటంటే ఈ వారం నామినేషన్లో లేడు. ఈ వారం నామినేషన్లో నిజంగా పృథ్వీ కనుక ఈ వారం నామినేషన్లో ఉంటే పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ నిఖిల్ నామినేషన్లోకి ఎప్పుడైతే వచ్చాడో కర్ణాటక ఓటింగ్ అంతా కూడా నిఖిల్ వైపు వెళ్ళిపోతుంది. సో పృథ్వీ ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు. లక్కీగా ఏంటంటే పృథ్వీ ఈసారి నామినేషన్లో లేడు కాబట్టి నిజంగా సేవ్ అయినట్టే లెక్క. ఇప్పుడు మరి వీళ్ళల్లో డేంజర్ జోన్లోకి ఎవరు వెళ్తారు చూద్దాం. ఒకటి నిఖిల్కి ఈ పక్క ఆ పక్క అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరే, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు అందరూ వేస్తున్నారు కాబట్టి నిఖిల్ గ్యారంటీకి సేఫ్ అవుతాడు. తర్వాత మణికంఠ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. నైనిక డేంజర్ జోన్లోకి వెళ్తుంది. తర్వాత నబీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే టాప్లో ఉన్నాడు, అతను అందరికీ నచ్చుతున్నాడు, హౌస్ మేట్స్కి నచ్చుతున్నాడు. హౌస్ మేట్స్ అతని మీద నామినేట్ చేసినప్పుడు కూడా సీరియస్ ఎలిగేషన్స్ ఏమీ లేవు. నిన్న ఎలిమినేట్ అయిపోయి నిన్నటిదాకా నబీల్తో గొడవ పడిన సోనియా కూడా మంచివాడు నబీల్ అని చెప్పింది వెళ్తూ. సో అందువల్ల హౌస్లో అందరికీ నచ్చుతున్నాడు. అది కాకుండా బయట భయంకరమైన ఓటింగ్ జరుగుతోంది నబీల్ కాబట్టి నబీల్ సేఫ్. తర్వాత విష్ణుప్రియ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సేఫ్గా ఉన్నా కానీ ప్రస్తుతానికి సేఫ్గా ఉంది, కానీ ఈ సేఫ్ జోన్ అనేది ఎన్నాళ్ళు నడుస్తుంది అంటే, ఇప్పుడు దాకా అందరూ కూడా బయట వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లేవు కాబట్టి అందరూ కూడా పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ సినిమా టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తున్నారు. రేపు అదే టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇంకా చాలామంది ఫేమస్ వాళ్ళందరూ వస్తున్నారు వైల్డ్ కార్డ్లో. అప్పుడు విష్ణుప్రియకి ఇప్పుడు పడే ఓటింగ్ అంతా చీలిపోయే అవకాశం ఉంది. విష్ణుప్రియ డేంజర్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. విష్ణుప్రియ కొంచెం జాగ్రత్త పడాలి. సీరియస్గా గేమ్ ఆడకపోతే కనుక డేంజర్లో పడుతుంది. ఈ వారం డేంజర్ కాదు, నెక్స్ట్ నుంచి డేంజర్లో పడుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన దగ్గర నుంచి కూడా డేంజర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఆదిత్య గారు ఖచ్చితంగా ఎటు తిరిగి డేంజర్ జోన్లోనే ఉంటాడు ఆయన. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, వీళ్ళల్లో మణికంఠ, ఆదిత్య గారు, నైనిక ఈ ముగ్గురు ఈ వారం డేంజర్ జోన్లో ఉంటారు. కానీ
నిన్న నాగార్జున గారు వెళ్తూ చెప్పింది ఏంటంటే ఈ వారం మిడ్ వీక్లోనే ఒక ఎలిమినేషన్ ఉంటుంది అట్లా. ఈ ఎలిమినేషన్ ఏంటి? ఈ ఎలిమినేషన్ అదే ఇది సీక్రెట్ రూమ్కి వెళ్తుంది కానీ బట్ ఆ ఎలిమినేషన్ ఎవరవుతారు? ఈ నామినేషన్ అయిన వాళ్ళల్లోనే ఎవరో ఒకళ్ళని అలా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. బహుశా అది మణికంఠం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మణికంఠ చేస్తేనే కొద్దిగా అట్రాక్షన్ ఉండే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మిడ్ వీక్లో ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎలిమినేషన్ అంటే ఒరిజినల్ ఎలిమినేట్ ఉండకపోవచ్చు, అది సీక్రెట్ రూమ్ అవ్వచ్చు. ఎనీవే అక్కడ ఎవరు అవుతారు, వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే 1 నైనిక, 2 ఆదిత్యవం, 3 మణికంఠ. ఈ ముగ్గురు ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నట్టు లెక్క. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడన్నా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా ఇలాంటి వీడియోలన్నీ చాలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.